అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్ హోంశాఖ నుంచి వివిధ శాఖల పరిశీలనకు వెళ్లిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా పూర్తయ్యాక పార్లమెంటు ముందుకు వస్తుందన్నారు. రాజధాని రైతుల సమస్యలపై మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్తో కలిసి రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. అమరావతి రైతుల ప్లాట్లను బ్యాంకుల్లో కుదవపెట్టి రుణాలు పొందడానికి 30 ఏళ్ల లింకు డాక్యుమెంట్లతో పని లేకుండా చర్యలు తీసుకున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ బిల్లు అంతా రెడీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ లా, అర్బన్, ఇట్లా 4 మినిస్ట్రీస్కి నీతి ఆయోగ్ కామెంట్స్కు పంపించారు. మోస్ట్ ఇంపార్టెంట్ హర్డిల్ అమిత్ షా గారు కానీ వాళ్ళు కానీ హోమ్ అఫైర్స్ నుంచి క్లియర్ అయింది. క్లియర్ అయ్యి ఇవన్నీ చేశారు కాబట్టే మిగిలిన మినిస్ట్రీస్కి కామెంట్స్కి వెళ్తుంది. ఇంటెన్షన్ అనేది క్లియర్ చేయాలి అనేది. ప్రొసీజరల్గా ఈ మినిస్ట్రీస్ నుంచి కామెంట్స్ రావటం, క్యాబినెట్ మీటింగు, తర్వాత పార్లమెంటరీ అప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు పెడతారా లేకపోతే మార్చిలో పెడతారా అనేది 100% నేను డెఫినెట్గా ఏది చెప్పలేను. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక పార్లమెంట్ సమావేశాల్లో నెక్స్ట్ 2-3 సమావేశాల్లో అయితే మాత్రం అవ్వటం అయితే పక్కా.